రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము ప్రవక్త అయిన ఇర్మియా రాసిన గ్రంథము 15వ అధ్యాయము 20వ వచనం. అప్పుడు నిన్ను ఈ ప్రజలను పడగొట్టజాలని ఇత్తడి ప్రాకారముగా నేను నియమించెదను. నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకును నేను నీకు తోడయుందును గనుక వారు నీ మీద యుద్ధము చేయుదురు గాని నిన్ను జయింపకపోదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ప్రియులారా, ఈ వాక్య ధ్యానమును గనక మనం గమనించినప్పుడు దేవుడు ఒక గొప్ప వాగ్దానమును చేస్తూ ఉన్నాడు. ఏంటంట? మనలను పడగొట్టజాలని ఇత్తడి ప్రాకారంగా నియమిస్తాడంట. మనలను రక్షించటానికి, మనలను విడిపించటానికి దేవుడు మనకు తోడుగా ఉంటాడు. కాబట్టి ఎవరు మన మీద యుద్ధము చేసినా సరే వారు మనలను జయించరంట. దేవుడే ఈ వాక్కును సెలవిస్తున్నాడు. అయితే ఇక్కడ ఒక విషయం చెప్తున్నాడు. అప్పుడు అని ఈ యొక్క వచనం యొక్క ప్రారంభంలో దేవుడు చెప్పింది ఎందుకు? ఎప్పుడు ఈ రీతిగా నిన్ను రక్షిస్తాడు? ఎప్పుడు ఈ రీతిగా నేను విడిపిస్తాడు? ఎప్పుడు ఎంతటి శత్రువైనా ఎన్ని మార్లు నీ మీద దాడి చేసినా వాడు జయము నొందకుండా దేవుడు కాపాడతాడంటే ఈ పై వచనంలో చెప్తాడు 19లో, కాబట్టి యెహోవా ఇలాగు సెలవిచ్చెను, నీవు నా తట్టు తిరిగిన ఎడల నీవు నా సన్నిధిని నిలుచున్నట్లు నేను నిన్ను తిరిగి రప్పింతును. ఏవి నీచములో ఏవి ఘనములో నీవు గుర్తుపట్టిన ఎడల నీవు నా నోటి వలె ఉందువు. వారు నీ తట్టునకు తిరగవలెను గాని నీవు వారి తట్టునకు తిరగకూడదు. అప్పుడు నిన్ను. కాబట్టి ఈ విషయంలో మనము జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు ఎలాంటి భద్రత నీకు నాకు వస్తుంది అంటే దేవుడి యొక్క మాట చొప్పున మనము ఆయన తట్టే ఎల్లప్పుడూ తిరగాలంట. అనేకులు దేవుడు మేలు చేసిన తర్వాత మరలా లోకం తట్టు తిరిగి లోకం యొక్క శరీరాశ, నేత్రాశ, జీవపు డంబములలో పడిపోయి వారి జీవితాలను నాశనం చేసుకున్నటువంటి వారు ఉన్నారు. కాబట్టే దేవుడు చెప్తున్నాడు కదా, నీవు నా తట్టు తిరిగిన ఎడల నా సన్నిధిలో నీవు నిలిచేటట్లు చేస్తాను. అలాగే ఏవి నీచంలో ఏవి ఘనములో నీవు గుర్తుపట్టాలంట. ఆయన నోటి వల్లే ఉంటామంట. అంటే ఏది మంచి ఏది చెడు ఎలాగ తెలుస్తుందంటే ఆయనతో నీవు సహవాసం చేయటం ద్వారా దీన్ని గుర్తుపడతావు. ఓ, ఇది మంచి కార్యము, ఇది చెడ్డ కార్యం, ఇది దేవునికి ఇష్టమైనది, ఇది దేవునికి ఇష్టము లేదు అనేటువంటి దానిని నీవు వాక్యం ధ్యానించినప్పుడు, ప్రార్థిస్తూ ఉన్నప్పుడు, వాక్యాన్ని వింటూ ఉన్నప్పుడు ఆయనతో సహవాసంలో అవన్నీ తెలుసుకుంటావు. అప్పుడు నీవు ఏవి నీచములో ఏవి ఘనములో గుర్తుపడతావు. అప్పుడు నీవు దేవుని యొక్క నోటి వలె ఉంటావు. అదే విధంగా వారు నీ తట్టు తిరగవలని కానీ నీవు వారి తట్టుకు తిరగకూడదు. ఎవరి తట్టు? అన్యజనులు వారి ఆచార వ్యవహారాల తట్టు నీవు తిరగకూడదు. వారు నీ తట్టు, నీ దేవుని తట్టు తిరగాలి. ఏలియా వలె మనం రోషము కలిగి ఉండాలి. నువ్వు ఒక్కడవే ఉండొచ్చు, మెజారిటీ అవతల వేరే వారు ఉండవచ్చు, అయినా నీవు నీ దేవుని విడిచిపెట్టకూడదు. మరి కర్మేలు పర్వతం మీద ఏలియా ఒక్కడే ఉన్నాడు, దేవుని పక్షంన ప్రవక్త. మరి 450 మంది బయలు అనేటువంటి వానికి పూజ చేసేటువంటి వారు ఉన్నారు. మరి ఏలియా ఏమి, అయ్యో వీళ్ళు ఎంతమంది ఉన్నారని ఆ పక్షంలో చేరిపోలేదే, వారి తట్టు తిరిగిపోలేదే. వారందరినీ కూడా వెంటనే దేవుడి యొక్క కార్యము జరుగుట ద్వారా సాయంత్రం కల్లా వారందరూ కూడా యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని ఆ ప్రజలందరూ తిరిగారు. కాబట్టి వారు నీ తట్టు తిరగాలి కానీ నీవు వారి తట్టు తిరగకూడదు. అప్పుడు నిన్ను రక్షించటానికి, నిన్ను చంపకుండా దేవుడు కాపాడుతాడు. ఏలియాను కాపాడలేదా? యెజబెలు చంపేయాలనుకుంటే ఏలియాను దేవుడు రక్షించి మరణం లేకుండా తీసుకొని వెళ్ళిపోయాడు. కాబట్టి మరి ఈ రీతిగా దేవుడు మనలను కాపాడటానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. అయితే మనము చేయవలసింది, మనము చేయాల్సిందే. అవి ఏమిటంటే ఆయన తట్టు మనము తిరగాలి. ఏవి నీచంలో ఏవి ఘనములో ఆయన సన్నిధిలో నిలవబట్టడం ద్వారా మనం కనుక్కోగలము. అదేవిధముగా మనము ఇతర అన్య దేవతల చుట్టూ, వారి యొక్క ప్రజల తట్టు, వారి ఆచార వ్యవహారాల తట్టు తిరగకుండా మన దేవుని తట్టు, నిజమైన సత్యమైన మార్గాన్ని చూపించినటువంటి ఆ దేవుని తట్టు మనము వారిని ఏలియా వలె త్రిప్పాలి, అనేక భక్తుల వలె త్రిప్పాలి. కాబట్టి ఇలాంటి గొప్ప ధన్యత, ఆధిక్యత ఈ రోజు నుంచి మనము పొందుకొని ఆయన సన్నిధానంలో నిలిచి ఆయన ఇచ్చేటువంటి గొప్ప భద్రత, ఎంతమంది శత్రువులు ఎన్ని మార్లు దాడి చేసినా వారు ఎవ్వరూ కూడా మనలను జయించకుండా కాపాడేటువంటి సర్వశక్తిమంతుడైన ఆ దేవుని నీడలో మనం ముందుకు కొనసాగిపోదాము. ఆ శక్తిని మనము లోకానికి కనపరుద్దాము. ప్రార్థించుకుందాం.
మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, పరాక్రమశాలి అయినటువంటి గొప్ప దేవ, ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. అవునయ్యా, ప్రతిరోజు అద్భుతమైనటువంటి నీ వాక్కుతో మమ్మల్ని దర్శిస్తూ మమ్మల్ని కాపాడుతున్న విధానమును బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. మేము మరి ఒక్కసారి మీరు ఇచ్చిన గొప్ప వాగ్దానం బట్టి వందనాలు. మరి మమ్మల్ని పడగొట్టజాలని ఇత్తడి ప్రాకారంగా నియమిస్తానన్నావు. మమ్మల్ని రక్షించటానికి, మమ్మల్ని విడిపించటానికి మరి మీరు మాకు తోడుగా ఉంటానని నాయన, మా మీద ఎవరు యుద్ధం చేసినా, ఎన్ని మార్లు యుద్ధం చేసినా ఎవ్వరూ ఏ ఒక్కసారి కూడా జయించరు అని గొప్ప వాగ్దానంతో ఈరోజు మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు. అయితే దానికి అనుగుణంగా మేము కూడా ప్రవర్తించేటట్లు నాయన, నీ తట్టు మాత్రమే తిరిగి ఏవి నీచంలో ఘనములో నీ సన్నిధానంలో నిలిచి తెలుసుకునేటట్లు నాయన, అందరినీ కూడా మరి నీ వైపుకు మాత్రమే మేము త్రిప్పునట్లు సహాయం దయచేసి కాపాడండి. మీ నామాన్ని మా ద్వారా ఘనపరచుకోండి. యేసు నామమున ప్రార్థించి పొందుచున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.